దేవుడా! ఇంత పెద్ద పనయిపోయిందో! ఇప్పుడు ఏం చేద్దాం? ఎట్లా చేయాలి? అనే ఆలోచన ఈ మధ్య కాలంలో చాలా మందికొస్తుందండి. సడెన్‌గా గ్యాస్ అయిపోతే ఆ ఫీల్ ఎట్లుంటది? అసలు ఎట్లా ఫేస్ చేస్తారనేదైతే అర్థం కాదు నిజంగా. కట్టెల పొయ్యి ఉంటే కట్టెల పొయ్యిన చేసుకుంటారు. ఆ కట్టెల పొయ్యి లేకపోతే ఈ పరిస్థితి ఏంది? ఇప్పుడు మీరనుకోవచ్చు ఎలక్ట్రికల్ పొయ్యిలు చాలా వచ్చినాయి గదా! అని చెప్పేసి. అది కూడా లేని వాళ్ళ పరిస్థితి ఏంటోనండి. ఈరోజైతే సడెన్‌గా వంట మధ్యలో గ్యాస్ అయిపోయింది. బంగారానికన్నా డిమాండ్ పెరిగిపోయింది గదండీ! ఈ మధ్య కాలంలో గ్యాస్‌కి. సర్లేండి మీకు హాయ్ చెప్పడమే మర్చిపోయినా. హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ద వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈరోజు మన వ్లాగ్‌లో చాలా విషయాలున్నాయి మాట్లాడుకోవాల్సినయి. అదేనండి గ్యాస్ గురించి. గ్యాస్ గురించే వీడియో మొత్తం చెప్పి ఎండ్ చేయనులేండి. ఇంకా మాట్లాడుకుందాం చాలా చాలా విషయాలు. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఖచ్చితంగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే లైక్ కొట్టి షేర్ చేసి మన వీడియో అయితే స్టార్ట్ చేయండి. ఓకేనా? ఈరోజు అసలు నాకైతే నిజంగా చెప్తున్నా అసలు వీడియో తీయాలని కూడా అనుకోలేదండి. అంత లేజీగా అయితే అనిపించింది. ఇంకా లేజీగా లేచి పని చేస్తున్నా. రోజు రొటీన్‌గా ఇవే పనులయిపోతున్నాయని చెప్పేసి అయితే అనిపిస్తుందండి. ఏ వీడియోస్ కూడా ఏదైనా కొత్తగా తీద్దాం అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ మన ఛానల్‌కి ఎవరు కామెంట్ చేయట్లేదు. కామెంట్ చేసి చెప్తే కొత్త కొత్త వీడియోస్ తీయడానికైతే నేను ప్లాన్ చేస్తా అండి. నాకంటూ కొన్ని ఐడియాస్ ఉన్నాయి. అవి బావుంటదో లేదో అని అయితే నాకు అనిపించింది. మీరేమన్నా సజెస్ట్ చేయాలనుకుంటే ప్లీజ్ కామెంట్ బాక్స్‌లో అయితే చెప్పండి. నేను రోజు ఇట్లా రొటీన్ వ్లాగ్సే కాకుండా మనం కొంచెం ట్రై చేద్దాం. ఓకేనా? నాకు కూడా అనిపిస్తుందండి ఇంకా డైలీ ఇవే అయిపోతున్నాయి కదా వీడియోస్, కొంచెం చేంజ్ చేద్దామని చెప్పేసి. నైట్ టైంలో అట్లా ఏమైనా స్పెషల్ చేసినప్పుడు ఇల్లు మన ఫోను సహకరించదన్నట్టు ఇంకా చేస్తే మార్నింగ్ వ్లాగ్స్ లేదా ఈవినింగ్ వ్లాగ్స్ చేయాలి. ఇవిట్లోనే కొన్ని చిన్న చేంజెస్ అనేటివి చేద్దాం. చూద్దాం అది ఎట్లా కూడా చేద్దామని చెప్పేసి. మన వీడియో అయితే ఎవరు చూస్తున్నారనేది అయితే నాకు తెలుసుకోవాలని ఉందండి. ప్లీజ్ కామెంట్ చేయండి వీడియో చూసే ప్రతి ఒక్కరు. నాకైతే ఫుల్ హ్యాపీగా అనిపిస్తుందండి. ఇప్పుడిప్పుడే మన ఛానల్ ఒక స్టెప్ ఎక్కిందేమో అని అనిపిస్తుంది. కొంచెం కొంచెం రీచ్ బాగానే ఉంది. కొద్దిగా ఎదుగుతుంది. అంచెలంచెలు ఎదుగుతూనే స్ట్రాంగ్ ఉంటది కదా పిల్లర్ అని చెప్పేసి కూడా అనిపించింది. లేట్ అయినా పర్లేదు కొంచెం స్ట్రాంగ్‌గా నిలబడగలిగితే అంతే చాలు నాకు. వ్యూస్ వస్తున్నాయి బాగానే. కొంచెం అయితే లైక్ చేయండి. అట్లాగే కామెంట్ చేయండి. ఎవరైతే నా వీడియో చూస్తున్నారో కనీసం 2 మినిట్సా, 3 మినిట్సా, 1 మినిట్‌కే స్కిప్ చేస్తున్నారా? స్కిప్ చేస్తే కూడా 1 మినిట్స్‌కే స్కిప్ చేస్తున్నామని చెప్పి కామెంట్ చేయండి. లేదా 2 మినిట్స్‌కి స్కిప్ చేస్తే 2 మినిట్స్‌కే స్కిప్ చేస్తున్నామని చెప్పేసి కామెంట్ చేయండి. 5 మినిట్స్ చూస్తుర్రా? లేదా 8 మినిట్స్ చూస్తున్నారా? ఏం చూస్తున్నారు? ఎంత టైం చూస్తున్నారు అనేది కామెంట్ చేయండి. మీకు గనుక నా వ్లాగ్స్ నచ్చితే ఖచ్చితంగా మా ఛానల్‌ని లైక్ చేయండి. ఈరోజు మొత్తం ఇదే అయిపోతుంది చెప్పడం. ఎందుకంటే మన ఛానల్‌కి వ్యూస్ వస్తున్నాయి. ఒక 400, 500 మెంబర్స్ అట్లా చూస్తున్నారు. చాలండి నాకైతే 4, 5 అంటే ఇంకెక్కువ చూడాలన్నట్టుంది. కానీ వీడియో తగ్గట్టుగానే ఆశ ఉండాలి. అత్యాశ ఉండకూడదు కదా! నా వీడియో ఒక 500 చూసినా నాకు హ్యాపీ అండి. ఎందుకంటే అంత స్టేజ్‌లోనే నా వీడియోస్ అనేటివి బావుంటున్నాయి. నాకు కూడా అర్థమైతుంది నా క్వాలిటీ, నా వీడియో క్వాలిటీ అంతే ఉందని చెప్పేసి. ఒక 500 మెంబర్స్ చూసినా నేను హ్యాపీ అండి. చూసిన వాళ్ళలో ఒక కొంతమందన్నా లైక్ చేయండి. అట్లాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్ అండి. ఇంకా ఉన్నంతలో అయితే నేనైతే బెటర్‌గా తీయడానికి, బెటర్‌గా ఎడిట్ చేసి, బెటర్‌గా వాయిస్ ఓవర్ ఇయ్యడానికైతే ట్రై చేస్తున్నా. డైలీ అయితే తెలుసు కదండీ మీకైతే నా మార్నింగ్ రొటీన్ ఎట్లుంటదని చెప్పేసి. ఇంకా నేనైతే మార్నింగ్ బ్రష్ చేయగానే వాటర్ అయితే తాగుతా అండి. ఇంకా ఎక్కువ వాటర్ అయితే తాగుతా ఖచ్చితంగా 1/2 లీటర్. అది హెల్త్‌కి అనేది చాలా మంచిది. రీసెంట్‌గానైతే నాకు స్టోన్స్ అయినాయండి. దానివల్ల ఇంకా వాటర్ ఎక్కువ తాగుతున్నా. సర్జరీ కూడా అయిందండి. కానీ అది సక్సెస్ అవ్వలేదు. మళ్ళీ స్టోన్ అనేది స్టార్ట్ అయింది. ఇంకా అందుకని చెప్పేసి అయితే ఫుల్ వాటర్ తాగుతున్నా. ఎవరికన్నా స్టోన్ అయితే మాత్రం మీరైతే సర్జరీ అనేది మైండ్‌లో పెట్టుకోకండి లేడీస్. అది అసలు సక్సెస్ అవ్వదండి. నాటు వైద్యం అంటే కొందరికి నచ్చకపోవచ్చు. కానీ అది బెటర్ అని నాకు అనిపిస్తదండి. అన్నిటికన్నా ముఖ్యంగా మార్నింగ్ లెవ్వగానే 1 లీటర్ వాటర్ ఖచ్చితంగా తాగండి. వాటర్ అనేది ఎక్కువ తాగండి. ఎంత ఎక్కువ తాగితే అంత మంచిదండి వాటరు. వాటర్‌లో కూడా పడిపోతదన్నట్టు స్టోను. ఈత కల్లు తాగితే కూడా మంచిదే అంటారండి. నీరా అంటారు కదా! నీరా అనేది ఎవరికైనా తెలిస్తే అది కూడా తాగండి. నాకైతే పడలేదండి. ఇంకా ఫుల్‌గా ఫీవర్ వచ్చింది. దానివల్ల అయితే నాకు సర్జరీ అనేది తప్పలేదు. కానీ నీరా తాగే అలవాటున్నా లేకున్నా కొంచెం తాగే ప్రయత్నం అయితే చెయ్యండి. అది ఇంకా ఎక్కువ వాటర్ తాగండి. అయితే మీకు వాటర్‌లోనే పోతదండి. నాకు 6 స్టోన్ ఉండే ఒకటి. ఇంకా వాటర్ ఫుల్లుగా తాగిన ఆ టైంలో వాటరు ఒక 2 టైమ్స్ ఏమో 1 టైమ్ ఏమో నీరా తాగిన. తాగగానే జ్వరం వచ్చింది. ఇంకా దానికి పడిపోయిందా, వాటర్‌కి పడిపోయిందో తెలవది. పిండి కూర అంటే తెలుసా? పిండి కూర కూడా తినాలి. నేను అది ఒక్కసారి తిన్నా అండి. ఆ 6 స్టోన్ అయితే పడిపోయింది. ఇంకా పెద్ద స్టోన్ అయితే అది మధ్యలో ఇరుక్కపోవడం వల్ల పడలేదు. ఇంకా సర్జరీ చేయాల్సొచ్చింది. ఎవరన్నా బ్యాక్ పెయిన్, స్టమక్ పెయిన్ వస్తే మంచిగా స్కాన్ తీయించుకోండి. లేడీస్ కానీ, జెంట్స్ కానీ తీయించుకొని మంచిగా జాగ్రత్త పడండి. చిన్నగున్నప్పుడు నాలా అయితే చేసుకోకండి. ఇంకా నేనైతే ఇక్కడ టమాటా చట్నీ చేద్దాం అనుకున్నా అండి. ఈరోజు టమాటా పచ్చడి చేద్దాం అనుకోవడమేమో గ్యాస్ అయిపోయింది. మీరనొచ్చు అక్క స్టోన్స్ కదా! టమాటాలు ఎట్లా తింటున్నారని చెప్పేసి. మేబీ ఇది తినడం వల్లనే కావచ్చు నాకు మళ్ళీ స్టోన్ అయితే స్టార్ట్ అయింది.
కాకపోతే తప్పట్లేదండి. టమాటా లేకుండా ఏదైనా కర్రీస్ చేస్తే మా ఆయన అస్సలు తింటలేడు. ఇంకా నేను స్టార్టింగ్‌లో నాకు ఏదైనా సరే పత్యం అంటే ఇంక నేను పత్యం కడతా. ఇంక నేను ఇది తినొద్దు అని చెప్తే ఇంకా తిననండి. మన హెల్త్ కంటే ఏది ముఖ్యం కాదని అనుకుంటా. మళ్ళీ హెల్త్ పాడైతే ఇంకా హాస్పిటల్‌కెళ్ళాలి. ఆ ఇంజెక్షన్స్, ఆ గ్లూకోజ్‌లు నా వల్ల కాదండి. అందుకని చెప్పి నాకు ముందే భయం. అందుకే ఇంకా అదొద్దన్నది తిన ఇంక అంతే. నాకైతే అసలు అట్లా అనిపిస్తదండి. ఇంకా కానీ ఏం చేస్తాం, ఇంకా ఇక మా ఆయనైతే తింటలేడని చెప్పి ఇంకా టమాటాలు వాడుతా ఉన్నా. కాకపోతే పాలకూర మానేసిన అనుకోండి. ఇవైతే టమాటాలైతే వాడుతున్నా. ఈ టమాటా చట్నీ చేసినా ఎప్పుడో ఒకసారి 2 సార్లు నేను తింటా. కాకపోతే మా ఆయన తింటాడని చెప్పేసి ఇంకెప్పుడైనా కర్రీస్ వండడం లేట్ అయితే ఇంకా చట్నీ వేసుకొని తినేస్తాడని చేసి పెడతా అండి. ఇంకా అప్పుడప్పుడు తొందరగా వెళ్తాడు మా ఆయన బావి కాడికి, ఇంకా ట్రాక్టర్ పైన వెళ్తాడు కాబట్టి ఇంకా చేసి అయితే పెడతా. ముందు జాగ్రత్త. నీట్‌గా కడిగిన, ఆరబెట్టిన ఇంకా నయమైంది అసలు అన్నమైనా కూడా గ్యాస్ అయిపోయింది. లేకపోతే ఇంకా మా ఆయనైతే అస్సలు ఆకలికి తట్టుకోడండి ఫస్ట్. పాపం ఇప్పుడైతే బాగా తట్టుకుంటుండు. ఒకప్పుడు 8 కల్లా తినేటోడు. ఇప్పుడు 1 అయినా ఆగుతుండు. సిచ్యువేషన్‌కి తగ్గట్టుగా ఆయననైనా మలుచుకుంటుండు. లేకపోతే అస్సలు ఆకలి ఆగేటోడు కాదు. ఇక ఏదైనా పని ఉన్నదనుకో ఇంకా ఆకలి మీద ధ్యాస పెట్టాడు. ఏ పని లేకుండా అంటే ఇక బావి కాడికి వెళ్ళేది లేకపోతే ఇంట్లో ఉంటే ఇక టైంకి అన్నం ఉండాలి. బావి కాడికి పోయినా కూడా నేను టైంకి అన్నం చేస్తాను. ఎందుకంటే బావి కాడికి పోయి మళ్ళీ ఎప్పుడు వస్తాడో తెలియదు కదా. కొంచెం తినిపోతే ఆయనకు కూడా కొంచెం ఎనర్జీ ఉంటుంది కదా. తినకపోతే మళ్ళీ చక్కెర వచ్చి ఎండాకాలం మంచిగా ఉండదు కదా అని చెప్పేసి అయితే ఇంకా చేస్తా. కొన్నిసార్లు పాపం ఆయన ఇంకా తినకుండానే పోతుండే అప్పుడప్పుడు. అంటే అట్లా 7కి అట్లా పోతుండే. నేను అంతలోపు వంట అంటే ఇక ఎవరైనా కొంచెం టైం పడుతుంది కదా అండి. మ్యాక్సిమం ఒక 8 అన్నా అవుతుంది వంట చేయడానికి. మీరు అనొచ్చు ఇద్దరే కదా ఏం పని ఉంటుంది అక్క తొందరగా చేసేయచ్చు కదా అని అనొచ్చు. కాకపోతే ఇంకా మార్నింగ్ అనేది వాకింగ్ అయితే స్టార్ట్ చేసిన కదా. వాకింగ్ చేసి ఇంక ఇంట్లో పని బయట పని చేసేసుకొని ఇక వంట చేయడానికి కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే గ్యాస్ కూడా మాది ఒక్కటే పొయ్యి ఎక్కువ వస్తుంది. ఇంకొక పొయ్యి సన్నగా వస్తుంది. దాని మీద ఏం అయితలేదు. ఇక ప్రతి ఒక్కటి ఒకటే పొయ్యి మీద చేయాల్సి వస్తుందండి. ఇంకా దానివల్ల కూడా కొంచెం లేట్ అవుతుంది. కానీ ఈరోజైతే కొంచెం లక్ అనుకోవాలండి నాది. ఎందుకంటే అన్నం అయిన తర్వాత అది కర్రీ తాలింపు వేసేసి కొంచెం ఉడికిన తర్వాత గ్యాస్ అయిపోయింది. ఎట్లా చేయాలని మస్తుగా ఆలోచించిన. ఇంకా ఏం చేస్తాం, ఎట్లనో ఒక రకం అయితే కూర అయితే అయిపోయింది. ఇక అదే కూర తిన్నాం. ఏం చెయ్యలేం కదా ఇక. ఇంకా గ్యాస్ అయితే ఇక ఈరోజైతే బుక్ చేసిండు. రేపు తీసుకొస్తారంట. ఇంకా నైట్ ఇవే అడ్జస్ట్ చేసుకోవాలా. ఇంకా మార్నింగ్ అయితే గ్యాస్ తీసుకొస్తాడు మా ఆయన. ఇంకా ఈడైతే నేను మా ఆయన ఇద్దరం డిస్కస్ చేసుకుంటా ఇంకా నేనైతే కూరగాయలు కట్ చేస్తున్నా. ఇక ఆయన ఇంటి దగ్గర ఉన్నాడని కదా మెల్లగా వంట చేద్దామని అనుకుంటే ముచ్చట పెట్టుకుంటా. గ్యాస్ ఎంపై మనకు హ్యాండ్ ఇచ్చింది గ్యాస్. ఇంకా సడన్గా నేను తాలింపు వేసి ఇంకా బయటకు పోయినండి. బయటకు పోయి ఇంట్లోకి వచ్చిందాక ఏమైంది సౌండ్ వస్తలేదు. కూర తీసి కొంచెం సౌండ్ వస్తుంది కదా, సౌండ్ వస్తలేదు. ఏమైందా అని చూసిన గ్యాస్ అయిపోయింది. అయ్యో ఊదితే ఆఫ్ అయిపోయిందేమో అని నేను 2-3 సార్లు కొట్టి చూసిన. అయ్యా గ్యాస్ అయిపోయింది అని చెప్పంగానే ఇంకేం చేస్తాం, ఆ బుక్ చేసి వస్తా అని చెప్పేసి అన్నాడు. అంటే ఫోన్లో బుక్ చేసి తీసుకొస్తాడు. పోయిన తర్వాత వెంటనే గ్యాస్ అయితే ఇయ్య అని చెప్పారట. రేపు ఇంటికి వస్తుంది, ఇంటికి వచ్చేస్తాడు గ్యాస్. ఇప్పుడైతే ఇయ్యమని చెప్పేసి అన్నారంట. మేమైతే ఇంకా ఎప్పుడైనా ఇంటి దగ్గర బుక్ చేసుకుని వెంటనే వెళ్ళి తీసుకొచ్చుకునేటోళ్ళం. కానీ ఇప్పుడు ఇయ్యరంట. అనేసరికి ఇక మా ఆయన వచ్చిండు. అసలు ఈరోజు కూడా గ్యాస్ రాలేదు. మళ్ళీ మా ఆయన కాల్ చేసి గ్యాస్ రాలేదంటే మీరు ఎక్కడ ఉంటున్నారు అని చెప్పేసి అన్నారు. నేను అప్పటికే చెప్తున్నా మా ఆయనకు, మనము మన ఏరియాలో ఉంటలేమని చెప్పు, వేరే దగ్గర రెంట్కుంటున్నామని చెప్పు, లేకపోతే మన ఇళ్ళకి వెళ్ళిపోతే ఇంకా ఇటు రాడు, ఇంకా వాళ్ళు లేరని చెప్పేసి ఇంకా గ్యాస్ రిటర్న్ పోతుంది అని చెప్పిన. ఇంకా నా మాట వినలే మా ఆయన. వాళ్ళే తీసుకొస్తారు తీయ అని చెప్పేసి అన్నాడు. కానీ మనం ఎక్కడ ఉంటున్నామో వాళ్ళకి ఎట్లా తెలియదు కదా అని చెప్పేసి అన్న. అవును కదా అని చెప్పేసి అయితే ఇంకా మళ్ళీ ఈరోజు కాల్ చేస్తా అవునా బాబు మీరు ఎక్కడున్నారు, మేము అక్కడికి వచ్చినాం మీరు లేరు కదా అని చెప్పేసి అన్నారంట. ఇక అనేసరికల్లా మేము ఇక్కడ వేరే దగ్గర ఉంటున్నాం అని అంటే, సరే బాబు వచ్చి తీసుకెళ్ళు లేదంటున్నావు కదా అని చెప్పేసి అంటే ఇంకా వెళ్ళి తీసుకొచ్చిండు. అదే నిన్ననే కాల్ చేస్తే అయిపోవు, ఇళ్ళకి ఆల్రెడీ గ్యాసెస్ వచ్చినాయంట. మేము వేరే దగ్గర ఉండడం వల్ల ఇంకా రిటర్న్ వెళ్ళిపోయినాయి అంట. ఇక అట్లా ఉంటుంది మళ్ళీ మా ఆయనతో కూడా. నేను చెప్తే అస్సలు వినడు, ఆయన మాటనే కావాలంటాడు. ఇక అప్పుడప్పుడు ఇక రియలైజ్ అవుతాడు అన్నట్టు. ఈరోజు ఫోన్ కాల్ చేసి మాట్లాడింది కదా, అప్పుడు కొంచెం రియలైజ్ అయ్యిండు. ఇంకా నేనైతే చూసిర్రా ఇప్పుడైతే ఈ టైంలో నాకు గ్యాస్ ఉంది. ఇంకా అన్నీ ఫటాఫట్ కోసుకుంటా వేస్తున్నా మా ఆయనతో మాట్లాడుకుంటా. టమాటాలు వేసి ఒక్క తిప్పుడు తిప్పిన కత్తం గ్యాస్ అటే ముట్టింది. అసలు నేను గ్యాస్ అయిపోయింది కూడా కింద చూసుకుంటలేను. ఇంకా తిప్పేసి పెట్టి బయటకు వెళ్ళి ఇంటికి వచ్చిన దాకంటే కథం. ఇక మా ఇంటి దగ్గర అయితే గ్యాస్ అయిపోతే కట్టెల పొయ్యి మీద వండేదాన్ని. ఇక ఈడ అంత ఛాన్స్ లేదు. ఇంకా గ్యాస్ అయిపోతే గ్యాస్ కోసమే వెయిట్ చేయాలి. అంతకు మించి ఇంకా వేరే ఆప్షన్ అసలే లేదు ఈడ. ఇక ఏం చేస్తాం. సర్లేండి, గ్యాస్ గురించి మీరు ఇట్లాంటివి ఇష్యూస్ ఎప్పుడైనా ఫేస్ చేస్తే కామెంట్ చేయండి. రెంట్ హౌస్లో అపార్ట్మెంట్లు ఉన్న వాళ్ళకైతే చాలా ఇబ్బంది అవుతుంది. ఇళ్ళల్లో ఉన్న వాళ్ళు ఎట్లయినా ఇంకా కట్టెల మీద చేసుకుంటారు. నాకైతే ఇప్పుడు అపార్ట్మెంట్లు ఉన్నామా అన్న ఫీలింగ్ అయితే వచ్చిందండి. ఎందుకంటే మేము గ్యాస్ అయిపోగానే మా ఇంటికాడ కట్టెల పొయ్యి పెట్టుకుని అనుకునేటోళ్ళం.
ఈడ ఆ ఛాన్స్ లేదు కదా! ఏంది మేము అపార్ట్మెంట్‌లో ఉన్నామా? మాకు ఆ ఛాన్స్ లేదేంటి అని అనిపించింది కొంచెం ఒక టైంలో. అసలు చూడండి ఫ్రెండ్స్ గమనించండి నేను టమాటాలేసే టైంకే గ్యాస్ సన్నగయింది. అయ్యో! నేనే అబ్జర్వ్ చేయలేను. టమాటాలేసి, ఉప్పేసి మంచిగా తిప్పిన చూడండి. ఆల్రెడీ గ్యాస్ ఆఫ్ అయిపోయింది. ఇంగ గ్యాస్ అయిపోయింది కదక్క! ఎట్లా వండినావు మరి అది అని అంటే, ఇంక ఎట్లో ఒకట్లా ఉడకబెట్టేసుకొని ఇంకా తినేసినామండి. అసలు కొంచెం కూడా ఉడకలేదు, మగ్గలేదు. సాల్ట్ ఏసే టైంకి అయిపోయింది కదా గ్యాస్. ఇంకెట్లనో ఒకలాగా ఇక చేసేసినాం. దాన్ని ఏం చేస్తాం. సర్లేండి. వెళ్తే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరు చూస్తుర్రో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి.